హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఎక్స్క్లూజివ్గా ప్రసాద్ రావడం జరిగింది. హిట్ 3 నాని గారు నటించినటువంటి హిట్ 3 ఎలా ఉందని పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు కోడి సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పిండు. ఇది హిట్ 3 నచ్చకపోతే ఎస్ఎస్ రాజమౌళి నటిస్తున్నటువంటి మాజిబాబు 29 చూడొద్దని చెప్పిండు. కాబట్టి పబ్లిక్ అని తెలుసుకుందాం నిజంగా హిట్ 3 బాగుందా లేదా. సమ్ డిఫరెంట్ యాక్షన్ మూవీ బాగుంది. నో నాని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైలెన్స్, బట్ ఎస్ బాగుంది. ఓకే మేడం, సినిమాలో రిపీటెడ్ గా వెళ్ళేంత స్టఫ్ ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు అండ్ సెకండ్ టైం కూడా చూడొచ్చు. ఎస్ హిట్ 3 కన్నా చాలా హిట్ 1, 2 కన్నా చాలా బాగుంది. 3 క్లైమాక్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ కెమియో రోల్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాయి. చాలా బాగుంది. సంబంధం లేదు, బాగుంది. స్టఫ్ ఉంది, బాగుంది. కోర్ట్ కి దీనికి ఏం సంబంధం లేదు, చూడొచ్చు. అది నచ్చకపోతే చూడకూడదని ఏం లేదు కదా. వైలెన్స్ ఉంది ఎస్, కానీ చూడొచ్చు, వెళ్ళొచ్చు. ఇంతకుముందు మన ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చింది, ఇప్పుడు ఓన్లీ 18+ వాళ్ళే రమ్మంటారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమన్నా దూరమే అవకాశం ఉందా? నో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావచ్చు. అంటే చిన్న పిల్లల్ని పట్టుకుని రాలేం కదా అంత వైలెన్స్. కేజీఎఫ్ హీరో ఉంది కదా, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లెంత్ ఉందా? బాగుంది, బాగుంది. చాలానే స్క్రీన్ టైం ఉంది. చాలా బాగుంది. వైలెన్స్ నచ్చింది, నాని యాక్షన్ చాలా బాగుంది. స్టార్ అంటే ఒక లవబుల్ బాయ్ లాగా చూసాము. ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ అండ్ బ్లడ్ బాత్ తో మూవీ నిండిపోయింది. సో కంపేరింగ్ టు ఇంతకు ముందు నాని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ నాని అసలు వేరే లెవెల్, చెప్పలేం. ఎలా అయినా నచ్చుతాడు బ్రో నాని. హాయ్ మ్యామ్. The movie is good. హిట్ 3 ఎలా అనిపించింది? It's good. నాని పర్ఫార్మెన్స్ ఎలా? It's good. సాంగ్స్, బీజిఎమ్స్, It's good. వైలెన్స్ ఉంది ఆ సినిమాలో, ఎలా ఉంది? వైలెన్స్ ఉంది కానీ సినిమాకి అయితే బాగా కనెక్ట్ అయింది. అంటే ఏ పాయింట్ మీకు నచ్చింది ఆ సినిమాలో? లైక్ ఎలా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అని అంటారు. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది కానీ సినిమా కనెక్ట్ అవుతాం కాబట్టి పెద్ద మీకు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ అయితే అరుపులు ఉంటుంది. చాలా క్లైమాక్స్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్ అసలు. ఈ సినిమాతో మళ్ళీ నాని 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందంటారా? ఈజీగా. హాయ్ బ్రో, హిట్ 3 మూవీ ఎలా అనిపించింది? హిట్ 3 అయితే చాలా బాగా నచ్చింది బ్రో. ద బెస్ట్ మూవీ చెప్పుకోవచ్చు. నాని యాక్షన్ కి ఒక ఈక్వల్ హిట్ మూవీ ఏంటో తన నటన ప్రవర్తన ఏంటనేది నిరూపించుకున్నాడు. అదే నేచురల్ గా ఉన్న సినిమా లేకుండా నిజంగా వైలెన్స్, బూస్ బంప్స్, క్లైమాక్స్ ఫైట్, ఊచకోత. అసలు సినిమా ఎందుకు చూడాలంటే సినిమాలో ఏముందని చూడాలంటారు మీరు? కంటెంట్ ద్వారా ప్రతి సినిమా చూడొచ్చు, వస్తుంటాయి. కానీ హిట్ మూవీ ఒక ఈక్వల్ అని ఉంటది. దానికి ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఒక కేసు దాన్ని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా తీసుకురావాలి, ప్రతి ఒక సైకో కిల్లని పట్టుకుని వాడు పుడితే మట్టిలో సావాలి లేదా జైలైనా సచ్చాలి, అంత ఈక్వల్ ఉన్న ద బెస్ట్ పాయింట్. ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. సినిమాలో మీరు చూస్తారు కాబట్టి సినిమా ఒక డైలాగ్ చెప్పనా, 2 డైలాగ్ చెప్పనా? పాము చచ్చింది కదా అనేది తోకపట్టు చూడకూడదు, అలాగే దూరంగా ఉన్న చూడకూడదు. నిన్ను అర్జున్ అని పిలవాలా లేకపోతే సర్కార్ అని పిలవాలా? హిట్ 3 ఎలా అనిపించింది అక్క? చాలా బాగుంది. నేచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ ఎలా? ఎక్సలెంట్. అసలు సినిమాలో అసలు ఏముంది అంటే మొత్తం బ్లడ్ బాత్, మొత్తం వైలెన్స్ ఉందా సినిమాలో? ఏముంది అసలు? అలా ఏం లేదు, బాగుంది, చూస్తే తెలుస్తుంది. బాగుంది. క్లైమాక్స్, బీజిఎం అంత బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ ఉందండి, పర్ఫెక్ట్ ఉంది. సూపర్బ్ అన్న, సూపర్బ్. అసలు ఒక్క సెకండ్ కూడా బోర్ అవ్వదన్న. ఇంకా క్లైమాక్స్ లో అయితే రివీల్ చేయగానే ఇద్దరు వస్తారన్న. చాలా బాగుందన్న మూవీ. హిట్ 4 ఇంకా పెద్దగా ఉంటది. ఇంకా నాని కోర్టు సినిమా అప్పుడు కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అన్నాడు. ఇప్పుడు హిట్ 3 నచ్చకపోతే ఎస్ఎస్ఎం 29 చూడొద్దు అన్నాడు. నిజంగా అట్లాంటి స్టఫ్ ఉంది ఆ సినిమాలో, చూడొచ్చు అంటారా? చాలా బాగుందన్న మూవీ. అయితే యాక్షన్ అయితే ఊరికే పెట్టారన్న. ప్రతి యాక్షన్ ఇంకా ఒక ఎమోషన్ ఉండదన్న. నాని గారు మాస్ ఎలిమెంట్స్ సూపర్ అన్న. నాని ఇంకా పారడైస్ లో అయితే ఇంకా తోపు ఉంటారు. ఇది సూపర్ అన్న. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? నేను 5కి 4.5 అన్న.